హాయ్ ఫ్రెండ్స్, చికెన్ నగెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నారండి. చూసేద్దాము ప్రాసెస్ ఎలా ఉంటుందనేది. ఈరోజు అయితే మా బాబు వంట. ముందుగా అయితే చికెన్ ఒక 750 గ్రామ్స్ వరకు చికెన్ని బాగా సన్నగా ఇలా స్ట్రిప్స్ లెక్క కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులో మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ రుచికి తగ్గట్టుగా కూడా యాడ్ చేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఒక 10 టేబుల్ స్పూన్ల వరకు అయితే కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసేసుకొని, ఒక 2 ఎగ్స్‌ని కూడా బ్రేక్ చేసి యాడ్ చేసేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్, ఎగ్ అంతా కూడా బాగా చికెన్‌కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ లేదంటే 1 అవర్ పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ స్ట్రిప్స్‌ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకొని, స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, చికెన్‌ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్‌ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యి, క్రిస్పీగా అయ్యేంత వరకు వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలానే అన్ని చికెన్ స్ట్రిప్స్‌ని కూడా యాడ్ చేసేసుకొని, ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, చికెన్ అనేది మంచిగా లోపల వరకు ఉడకాలి. అందుకే లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా తీసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని అలానే ఉంచుకొని, ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని బాగా సన్నగా తరిగినవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా చీలికలు చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు, కొంచెం జీడిపప్పుని కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు అయితే పెరుగుని యాడ్ చేస్తున్నాడు. తర్వాత కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాడు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు. 1 టేబుల్ స్పూన్ కారము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని, వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని, ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో సోయా సాసు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని, 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ సోయా సాస్‌నైతే యాడ్ చేసేసుకొని, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చికెన్ నగెట్స్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే వేడి వేడిగా చికెన్ నగెట్స్ అయితే రెడీ అయిపోతాయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.